అమ్మా మంజు వచ్చావమ్మా, రామ్మా నా బంగారం. నిన్ను చూడాలని ఒకటే మనసు గుంజుతుందమ్మా. కింద పడిపోయావంట, ఎందుకు? ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయా? ఇలారా కూర్చుందు. మంజు ఏమైందమ్మా? మందులు సరిగా వేసుకుంటున్నావా లేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, తల్లంటే ఎంత ప్రేమో! నోటి నిండా నీ ప్రేమ నెయ్యి కారినట్టు కారుతుంది, కానీ ఏం లాభం? డబ్బులు ఇవ్వడానికి చేతులు మాత్రం ముందుకు రావటం లేదే. మీ అమ్మని చూసుకోవడానికి 2 కూతుళ్ళుండగా నేనెందుకు మీ అమ్మని చూస్తానే? ఏ మంజు, మాటలు కడుపు నింపో. మందు లేందే రోగం తగ్గదు. పనికి మాలిన మాటలు చెప్పమంటే నేను 100 చెప్తాను. ఏం లాభం? పని జరగాలి, ప్రయోజనం కలగాలి. మంజు, నీకంటూ ఓ కొంప దొరికింది. అక్కడే తింటూ అక్కడే ఉంటూ మమ్మల్ని మర్చిపోయావు, అంతే కదా? మర్చిపోలేదత్తయ్య. మర్చిపోకపోతే ఈ ఇల్లు గడవడానికి నువ్వే డబ్బులు ఇవ్వాలి కదా. మరి నువ్వు ఇస్తున్నావా? మరి మా కొంప ఎలా గడవాలి? ఈ ఆలోచన నీకేమైనా ఉందా? పని ఒత్తిడి వల్ల నేను అమ్మ దగ్గరికి రాలేకపోయాను, కానీ వేరే ఏమీ లేదు. ఎంత పని ఒత్తిడిలో ఉంటే మాత్రం తల్లిని మర్చిపోతారా? మొన్న మీ అమ్మ కింద పడిపోతే మా ప్రాణాలు పైకి పోయినంత పని అయింది తెలుసా? అదంతా కాదు, నువ్వు డబ్బులు తీసుకొచ్చావా లేదా? ముందా విషయం చెప్పు. మీ అమ్మను ఇక్కడ ఉంచాలా, బయటికి పంపించాలా అనేది నేను ఆలోచిస్తాను. ఇవిగుండత్తయ్య, డబ్బులు తీసుకొచ్చాను. మా కర్మ కాకపోతే ఆ ఇచ్చేదేందో ముందే ఇచ్చేస్తే అయిపోయేది కదా. అయినా సత్యతో విడాకులు తీసుకో అంటే వాడితో ఎన్నెన్నో జన్మల బంధమని రాసుకు పూసుకు తిరుగుతూ సత్య నాకు దేవుడు, నాలో ధైర్యం నింపిన వీరుడు అంటే మీకు విడాకులు ఎందుకొస్తాయే? నువ్వు విడాకులివ్వవు, ఈ త్రిపుర కొడుకుని చేసుకోవని నాకు బాగా అర్థమవుతుంది. అందుకే ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండొద్దు. నువ్వు సత్యతో విడాకులు తీసుకుంటేనే ఈ ఇంట్లో కాలు పెట్టాలి. దా బయటికి నడు. వదినా, అత్తయ్య, నడు. వదినా, వదినా, అత్తయ్య, అత్తయ్య, అమ్మ మంజు. ఏంటి తిప్పు అంత కోపంగా చూస్తున్నాడు? కొంప తీసి కొడతాడా ఏంటి? ఇది మన ఇల్లు. మన ఇంటికొచ్చి మన మీద చేయి చేసుకోవాలంటే అదంత తేలిక కాదు. నువ్వు అతన్ని బెదిరించు. ఏంటి కళ్ళతోనే బెదిరిస్తున్నావు? నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది కథ పద్ధతి అంటే. ఆ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా మర్యాదగా చెప్పారు. నువ్విచ్చిన ఈ మర్యాద నీ భార్య ఎందుకు ఇవ్వడం లేదు? తిప్పు. ఎవడా నువ్వు నా భర్తను కొడుతున్నావు? నిన్ను కొట్టడం లేదు, అది గుర్తుంచుకో.
ఆడదాన్ని నువ్వు కట్టుకున్న ఆలిని ఎలా పద్ధతిలో పెట్టుకోవాలో నీకు తెలీదురా. చెప్పు, మళ్ళీ కొట్టాడు. రేయ్, నా ముందే నా భర్తను కొడతావా? నొప్పి నీకు తగులుతుంది కదా. నీ భర్తను నీ ముందు కొడుతుంటే బాధగా ఉందే, మరి అన్నపూర్ణ గారికి తన కూతుర్ని ఆమె ఎదుటే బాధ పెడుతుంటే ఆమెకెంత బాధ ఉండాలి. పెళ్ళయ్యి ఒక ఇంటికి కోడలైన అమ్మాయి అని కూడా చూడకుండా నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు వీళ్ళని భయపెడుతూ లొంగ తీసుకొని నిన్ను అనేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరూ లేరని నీ ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నావు. ఇక అది సాగనివ్వను. ఏయ్ సత్య, ఈ రేగి కంపకే కాళ్ళకు తగులుతున్న కంపలా అయ్యా. నువ్వనుకుంటున్నావేమో నువ్వేదో లీడర్ అని, పొలిటికల్ పవర్ ఉందని. నిన్ను నీ పవర్ని తమలపాకులాగా నమిలి ఉమ్మేయగలను. అమ్మా! ఏయ్, ఏయ్! నువ్వు రెచ్చిపోతే నీ మొగుడికి వాచిపోతే. నీ మాటలు చేతలు తగ్గించుకో. ఈ ఇంట్లో ఇంకెవరికేం జరిగినా నీ భర్తని కానరాని లోకానికి పంపిస్తాను. జాగ్రత్తగా మసులుకో. మంజు మేడం, వెళ్దాం పదండి. ఉరుము ఉరిమింది కదా అని భయపడే రకం కాదు ఈ త్రిపుర. నువ్వు ఉరుమైతే ఈ త్రిపుర పిడుగు పవర్ ఏంటో చూపిస్తాను.